ట్రిపుల్ పాన్ ఇండియా స్టార్ గా 1000 కోట్ల క్లబ్ లోకి రామ్ చరణ్ ని చేర్చింది. ఇండియన్ స్టీల్ బర్గ్ గా ఎంతో ఖ్యాతిని గడించారు శంకర్. రామ్ చరణ్ నటిస్తున్న 15వ చిత్రాన్ని శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నాడు దిల్ రాజు. హీరోని సరికొత్త మేకోవర్ తో ప్రజెంట్ చేయడంలో శంకర్ ఎక్స్పర్ట్. రామ్ చరణ్ ని డ్యూయల్ రోల్ లో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడని తెలుస్తోంది. మెస్మరైజింగ్ ఫ్లాష్ బ్యాక్, గ్రాండియర్ విజువల్స్ తో హాలీవుడ్ ని కూడా ఆశ్చర్యపరిచేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడట శంకర్. ట్రిపుల్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఈ చిత్రాన్ని 2023 జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించాడు రామ్ చరణ్. హై రేంజ్ గ్రాఫిక్స్, హై టెక్నాలజీతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నిర్వహిస్తున్నందువల్ల ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. 2 నెలలు ఆలస్యంగా 2023 మార్చి నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. రామ్ చరణ్ కెరీర్లోనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన చిత్రంగా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పిన చిత్రంగా నిలిచింది రంగస్థలం. మార్చి నెలలో రిలీజ్ అయిన రంగస్థలంలానే ఈసారి మార్చి నెలలో రామ్ చరణ్ 15వ చిత్రాన్ని రిలీజ్ చేస్తే ఇండస్ట్రీ రికార్డుని సృష్టిస్తుందని భావిస్తున్నారట మేకర్స్. ఈ సెంటిమెంట్ ఫ్యాన్స్ కి కూడా బాగానే నచ్చుతుందని నిర్మాతల అభిప్రాయంగా ఉందట.